బండి సంజయ్ కుమారుడు సాయి భగీరథపై హనీ ట్రాప్ టాపిక్ ఇప్పుడు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. పోక్సో కేసు పెడతామంటూ మహిళ బ్లాక్ మెయిల్ చేస్తుందంటూ బండి సంజయ్ కుమారుడు ఫిర్యాదు చేశారు. ఓ మహిళ తన కూతురిని అడ్డు పెట్టుకొని బెదిరిస్తుందని ఫిర్యాదులో తెలిపారు. 5 కోట్లు డిమాండ్ చేశారని భగీరథ్ ఆరోపించారు. మరోవైపు బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో బండి సంజయ్ కుమారుడిపై హైదరాబాద్ లో పోక్సో కేసు నమోదైంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు సాయి భగీరథ్ పై హనీ ట్రాప్ టాపిక్ హాట్ టాపిక్ గా మారింది. ప్రెసెంట్ పోక్సో కేసు పెడతామంటూ ఒక మహిళ బ్లాక్ మెయిల్ చేస్తుందంటూ బండి సంజయ్ కుమారుడు ఫిర్యాదు చేశారు. ఓ మహిళ తన కూతురుని అడ్డు పెట్టుకొని బెదిరిస్తుందంటూ ఫిర్యాదులో తెలిపారంటే 5 కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తుందంటూ భగీరథ్ ఆరోపించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి సతీష్ మనకు అందిస్తారు. సతీష్, కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు సాయి భగీరథ్ పై హనీ ట్రాప్ టాపిక్ అయితే ప్రెసెంట్ హాట్ టాపిక్ గా మారిందంటే పోక్సో యాక్ట్ పెడతామంటూ ఓ మహిళ బ్లాక్ మెయిల్ చేస్తున్నట్లుగా అయితే తెలుస్తుంది. అసలు ఏం జరుగుతోంది? కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తనయుడు భగీరథ్ పైన హనీ ట్రాప్ యత్నం జరిగింది. హనీ ట్రాప్ చేయడంతో పాటు ఎక్స్ట్రాక్షన్ వసూళ్లకు చేసేందుకు ఒక దంపతులతో పాటు ఆమె కూతురు వీరంతా కూడా పక్కాగా ప్లాన్ చేసి భగీరథ్ను హనీ ట్రాప్ చేసి కోట్ల రూపాయలు వసూలు చేయాలని చెప్పి ప్లాన్ చేసినట్లుగా తెలుస్తుంది. దీంతో ఇటు బండి భగీరథ్ కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. దంపతులు ఆమె కూతురు సహాయంతో హనీ ట్రాప్ చేసేందుకు ప్రయత్నం చేశారు. తనను బ్లాక్మెయిల్ చేసేటువంటి యత్నం చేశారు. డబ్బులు పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. తనను అనవసరంగా బదనం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారంటూ కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఇటు కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో దంపతులతో పాటు వారి కూతురు పైన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతుంది. ఈ హనీ ట్రాప్ వ్యవహారం గత డిసెంబర్లోనే కొంత బెదిరింపులకు పాల్పడినట్టు తెలుస్తుంది. అప్పటి నుంచి కేసు ఫైల్ చేయకుండా ఇప్పుడు ఎందుకు ఫైల్ చేయాల్సి వచ్చిందనేది ఇటు బండి సంజయ్ కుటుంబ సభ్యులు కావచ్చు, బండి సంజయ్ సంబంధించిన అనుసరులు కావచ్చు ప్రశ్నిస్తున్నారు. కేవలం ఇదంతా కూడా బ్లాక్మెయిల్ చేసి డబ్బులు లాగడానికి ఒక ప్రయత్నం చేశారని చెప్పి ఇటు బండి సంజయ్ వర్గీయులు కావచ్చు, బండి సంజయ్ కుటుంబ సభ్యుల నుంచి వినిపిస్తున్నటువంటి మాట. ప్రస్తుతం అయితే బండి సంజయ్ని రాజకీయంగా కొంత ఢీకొన్నటువంటి ప్రయత్నం చేస్తున్న వారంతా కూడా ఈ కుట్రలో భాగస్వాములై ఉన్నారు. పొలిటికల్గా ఎదుర్కోలేని వారంతా కూడా తన శత్రువులుగా మారి తన కొడుకును ఇరికించేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారని చెప్పి బండి సంజయ్ నుంచి వినిపిస్తున్నమాట. ఇటు బండి సంజయ్ వర్గులు కూడా కావాలని చెప్పి రాజకీయంగా ఎదుర్కోలేని ప్రత్యర్థులు కావచ్చు, సొంత పార్టీ నేతలు కావచ్చు, ఇతర పార్టీ నేతలు కావచ్చు, ఇదంతా కూడా కొంత బ్లాక్మెయిల్ చేయడంతో పాటు బండి సంజయ్ని కొంత బదనం చేసేటువంటి ఒక ప్రయత్నం చేయడంలో భాగంగానే ఈ హనీ ట్రాప్ వ్యవహారాన్ని తెరపైకి తెచ్చారు. బండి సంజయ్ కొడుకును భగీరథ్ను హనీ ట్రాప్ చేసి అందులో పెద్ద ఎత్తున డబ్బులు లాగాలని చెప్పి అదేవిధంగా అతను పొలిటికల్గా డ్యామేజ్ చేయాలని చెప్పి 2 కుట్ర కోణాలు ఇందులో దాగున్నట్లుగా ఇటు బీజేపీ శ్రేణి నుంచి వినిపిస్తున్నటువంటి మాట. మొత్తానికైతే బండి భగీరథ్ పైన జరిగినటువంటి హనీ ట్రాప్ ప్రస్తుతం ఒక సంచలనంగా మారింది. ఇటు ఈ అంశం పైన పొలిటికల్ కూడా చర్చకు దారితీసిందని చెప్పుకోవచ్చు. ఇటు బండి సంజయ్ని కేవలం డ్యామేజ్ చేయడానికి బండి భగీరథ్ పైన ఇటువంటి హనీ ట్రాప్ వల విసురుతున్నారు. దాంతోపాటు పొలిటికల్గా డబ్బులు వసూలు చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. ఇదంతా కూడా కావాలని చేస్తున్నటువంటి ఉద్దేశంగానే ఇటు బండి సంజయ్ కుటుంబ సభ్యులు పేర్కొంటున్నారు. అయితే గతంలోనే ఈ కేసు పెట్టాల్సి ఉండేది. అప్పుడే బెదిరించినప్పుడు గత డిసెంబర్లోనే బెదిరించారు. బెదిరింపులకు హనీ ట్రాప్ వ్యవహారం బయటకు వచ్చిందని చెప్పి ఎవరైతే బాలిక కుటుంబ సభ్యులు గతంలోనే తెరపై తెచ్చారు. అయితే అప్పుడు ఎందుకు పెట్టకుండా కేవలం ఇప్పుడు ఈ మధ్యలో కేసు ఎందుకు తెరపైకి తీసుకొచ్చారనేది మాత్రం ప్రస్తుతం అయితే కొంత చర్చనీయంగా మారింది. పేట్లో పోలీస్ స్టేషన్ పరిధిలో బాలిక కూడా ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే హనీ ట్రాప్ వ్యవహారం మాత్రం ప్రస్తుతం పొలిటికల్గా ఒక సంచలనంగా మారుతున్నప్పటికీ ఈ బండి భగీరథ్ను హనీ ట్రాప్ చేయడం కోట్ల రూపాయల్లో వసూలు చేసేందుకు ప్లాన్ చేశారనేది మాత్రం కొంత సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే దీనిపైన
ఇటు ఫిర్యాదుల పరంపర మాత్రం కొనసాగుతుంది. కరీంనగర్ పోలీస్ స్టేషన్లో, టూ టౌన్ పోలీస్ స్టేషన్లో బండి భగీరథ్ ఫిర్యాదు చేశారు. అదేవిధంగా మైనర్ బాలిక హైదరాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సతీష్.